హాయ్ హలో ఈరోజు మా అమ్మ చేతి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె కాగాక 2 చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక నూనెలో కొంతసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. అన్నీ వేగాక మనం ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా చేసుకొని దానికి 4 టేబుల్ స్పూన్ల కారం, సరిపడా ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని వేగిన ఉల్లిపాయలు దాంట్లో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకున్నాక మనం గరిటతో తిప్పకుండా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలి. చేప ముక్కలను బట్టి మనం తినే పులుపుని బట్టి 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదంతా ఆ పులుసు అంతా మనం చేపల కూరలో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు మనం తిప్పుకోవాలి. గరిట అనేది మనం వాడకూడదు. చేప ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు కానీ పులుసు కానీ పోసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించాలి. తర్వాత మూత తీసి మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని ఉడికించాలి. మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. నూనె పైకి వచ్చాక మనకి ఎంత పులుసు కావాలో అంత ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకొని ఆఫ్ చేసేయడమే. చేపల కూర ఎప్పుడు కూడా వేడి మీద కన్నా కొంచెం చల్లారితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.